రచ్చ రాజకీయం అట్ ద రేట్ ఆఫ్ 5 PM స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు బులెటిన్లో ఓవైపు వరుణయాగం, మరోవైపు నీటి గండం. అసలు తెలంగాణ నీటి లెక్క ఏంటి? జూ పార్క్లో సందడి చేసిన సింహాలు, వైరల్ ఫీవర్తో కిటకిటలాడుతున్న ఆసుపత్రుల్లో. ఈ వార్తల్ని 5 PM బులెటిన్లో చూద్దామా? ఓవైపు వరుణయాగం, మరోవైపు నీటి గండం. ఈరోజు ఆగస్టు 10వ తేదీ. జూన్ 1 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు తెలంగాణలో అసలు ఎంత వర్షపాతం పడాలి, ఎంత వర్షం పడింది అని మనం చూసుకున్నట్లయితే 430 మిల్లీమీటర్ల వర్షం పడాలి. అయితే పడింది కేవలం 406 మిల్లీమీటర్లు. అయితే గ్యాప్ ఎంత ఉంది? 24 మిల్లీమీటర్ల వర్షపాతం. అంత లోటు ఉంది. ఈ నేపథ్యంలో అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ప్రభుత్వం యాగాలు చేస్తుంది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ విజయ్ విహార్ గెస్ట్ హౌస్ సమీపంలో ఒక వరుణయాగాన్ని ఈరోజు ప్లాన్ చేశారు. మొత్తం 11 హోమగుండాలు ఏర్పాటు చేశారు. 108 మంది ఋత్వికులు ఈ యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులతో పాటు సీఎం కూడా ఈ యాగంలో పాల్గొన్నారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే కృష్ణా గోదావరి బేసిన్లో వర్షాలు సమృద్ధిగా పడాలని, అలాగే అక్కడున్న జలాశయాలన్నీ నిండిపోవాలని కోరుతూ ఈ ప్రత్యేక యాగాలు చేశారు. దీంతో పాటు యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలంలో కూడా ఈ యాగాలు చెయ్యాలి అని దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. మనం చూసుకున్నట్లయితే కేవలం ఇప్పుడే రేవంత్ సర్కారే ఈ యాగాలు చేస్తుందా అంటే కాదు. గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఈ వర్షాల కోసం ప్రత్యేక యాగాలు చేశాయి. 2019లో మనం చూసుకున్నట్లయితే అప్పటి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఒక యాగం చేశారు. ఆ తర్వాత 2022లో తెలంగాణలో ఉన్న ప్రముఖ దేవాలయాల అన్నింటిలో కూడా ఈ వరుణ యాగాలకు పిలిపించారు, వరుణ యాగాలు చేశారు. ఇప్పుడు తాజాగా రేవంత్ సర్కార్ నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతంలో ఈ యాగం తలపెట్టింది. స్వయంగా ముఖ్యమంత్రి కూడా అక్కడ పాల్గొన్నారు. మనం చూసాం వర్షాలు పడుతున్నాయి. ఎల్నినో ప్రభావం ఉంది. ఎల్నినో ప్రభావంతో డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయాయి. మనం చూసుకున్నట్లయితే 30 TMCల కెపాసిటీ ఉన్న సింగూర్ హైదరాబాద్కు నీటి సరఫరా చేసేది, అది 4.5 TMCలకు పడిపోయింది. డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి ప్రాజెక్టులన్నీ. అంటే ఎంత క్లిష్టమైన పరిస్థితి, ఎంత దయనీయమైన పరిస్థితికి దిగజారిపోయాయి అనడానికి అదే ఒక ఎగ్జాంపుల్. అయితే విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రాజెక్టులలో ఇన్ఫ్లో పెరిగింది. అంటే ఆ డెడ్ స్టోరేజ్ నుంచి కొంత వచ్చింది. అంటే ఆగస్టు నెల, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ నెలలో కూడా బాగా వర్షాలు పడితేనే నీటి గండం నుంచి తెలంగాణ బయటపడుతుంది. లేకపోతే ఆ థ్రెట్ ఉంది. ఇన్ఫ్లో పెరిగినంత మాత్రం ఇంకా సాధారణ వర్షపాతం యావరేజ్ మనం చూసుకుంటే ఇంకా 24 మిల్లీమీటర్ల వర్షపాతం లోటు ఉంది. అంటే ఆ లోటు భర్తీ చేయాలంటే వర్షాలు పడాలి. ఎల్నినో ప్రభావం అయితే స్పష్టంగా ఉంది. అన్ని చోట్ల వర్షాలు పడలేదు. కొన్ని జిల్లాల్లో బాగా పడుతున్నాయి, మరికొన్ని జిల్లాల్లో తక్కువ పడుతున్నాయి. దీంతో కొన్ని చోట్ల మాత్రమే భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం మనం చూసుకున్నట్లయితే జూన్లో 9 మీటర్ల లోతులో నీరు ఉండేది భూగర్భ జలం. అదే జూలైకి వచ్చేసరికి 10 మీటర్లకు వెళ్ళిపోయింది. ఆగస్టులో 11 మీటర్లకు వెళ్ళిపోయింది అనేది ఒక అంచనా. ఇప్పుడు ఈ వర్షాలు పడుతూ ఉండటంతో ఈ రీఛార్జ్ ఎంతవరకు వెళ్ళింది, మళ్ళా నీటి జలాలు పైకి ఏమన్నా ఉబికి వచ్చాయా అనే దాని మీద రిపోర్ట్స్ రావాల్సి ఉంది అని వాతావరణ శాఖ చెప్పింది. గత 4-5 రోజులుగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో వైరల్ ఫీవర్తో బాధపడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ చూసినా రోగులు ఫీవర్ బాధితులు కిటకిటలాడిపోతున్నారు. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, అలాగే ఈ ఫీవర్ హాస్పిటల్ ఏదైతే ఉందో నల్లకొండలో, అక్కడికి వచ్చే ప్రతి 10 రోగుల్లో 9 మంది ఫీవర్తో బాధపడే వాళ్ళే ఉంటున్నారు. దాదాపుగా 102 నుంచి 104 డిగ్రీల సెంటీగ్రేడ్తో ఈ జ్వర పీడితులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులు,
నీటి కాలుష్యం, ఆహార కాలుష్యం, అలాగే డయేరియా బారిన పడిపోయి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ విపరీతంగా స్ప్రెడ్ అయిపోయి చాలామంది ఈ ఫీవర్ బారిన పడుతున్నారు. 3 రోజుల పాటు చాలా విపరీతంగా జ్వరం ఉంటుంది. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇష్టం వచ్చినట్టు మందులు వాడుకోకుండా యాంటీబయాటిక్స్ కూడా వాడాల్సిన అవసరం ఉండదు. కొన్ని వైరల్ ఫీవర్కి రెస్ట్ తీసుకుని లిక్విడ్స్ వాడితే తగ్గిపోతుంది. కాబట్టి ఇష్టానుసారంగా ఏది పడితే అవి మందులు వాడొద్దు, డాక్టర్ని సంప్రదించమని డాక్టర్లు నీలోఫర్ అలాగే కోరంటికి సంబంధించిన వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే చాలామంది వృద్ధులు, చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా వైరల్ ఫీవర్తో బాధపడే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. దేనికంటే అక్కడ ఆ వైరల్ ఇన్ఫెక్షన్ బాగా స్ప్రెడ్ అయిపోవడం, ఒకళ్ళ నుంచి వేరే పిల్లలకి రావడంతో ఈ స్కూల్ పిల్లల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే అలాంటి పిల్లలకి ఏమైనా జ్వరం వస్తే వాళ్ళని స్కూల్కు పంపకుండా వాళ్ళకి ఫుల్ రెస్ట్ ఇవ్వడమే కరెక్ట్ అంటున్నారు వైద్యులు. ఒకవేళ వాళ్ళకి స్కూల్కి పంపిస్తే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రాణాపాయం కలిగే స్థితి రావచ్చు. కాబట్టి వాళ్ళని రెస్ట్ ఇచ్చేలా ఇంట్లోనే పట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా డాక్టర్లు పేరెంట్స్కు సూచిస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇటీవల ఈ 3-4 రోజుల్లో వైరల్ ఫీవర్ కేసులు విపరీతంగా పెరిగిపోయినాయి. అలాగే డెంగీ బాధితులు, ఫ్లూ బాధితులు వీళ్ళంతా వస్తున్నారు. విపరీతమైన జ్వరం ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటున్నాయి, శ్వాస సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయి, ఒంటిపై దురద, దగ్గు, గొంతు నొప్పితో బాధపడే వాళ్ళు చాలా ఎక్కువ మంది వస్తున్నట్టు డాక్టర్లు చెప్తున్నారు. దీనికి పరిష్కారం ఏంటంటే కేవలం ఇది నిర్ధారణ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన మందులు అవి తీసుకుంటే సరిపోతుంది. అయితే ప్రధాన సమస్య ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ విపరీతంగా ఈ జ్వర పీడితులు వస్తున్నప్పుడు జ్వరానికి సంబంధించిన క్లినిక్లు లేవు. వాటిని ప్రత్యేకంగా క్లినిక్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. అలాగే వాళ్ళకు కావాల్సిన పరీక్షలు, మందు అవన్నీ సదుపాయాలు కల్పించాల్సిన అంశంపై చర్చలు అయితే జరుగుతున్నాయి. కానీ ప్రాక్టికల్గా ఈ సమస్య మరింత పెరగక ముందే అవసరమైన ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ ఫీవర్కు సంబంధించిన క్లినిక్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే అసలు ఇది ఏ వ్యాధి, డెంగీ బారిన పడుతున్నారా లేకపోతే వైరల్ ఇన్ఫెక్షనా అది నిర్ధారించడానికి ఆ సదుపాయాలు, టెస్ట్ సదుపాయాలు కూడా ఇమీడియట్గా రిజల్ట్ వచ్చే అలా గ్యాప్ లేకుండా ఇమీడియట్గా వస్తే దానికి సంబంధించిన మందులు వాడితే రోగాలు తగ్గుతాయి. అయితే ఇంకొక ఫ్లూ కూడా ఉంది, అడెనో వైరస్ అనే ఈ వైరస్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుందని వైద్యులు చెప్తున్నారు. దీనికి కూడా సేమ్ ఉంటున్నాయి సిమ్టమ్స్. వాళ్ళంతా బాగా ఒళ్ళు నొప్పులు, దొద్దర్లు, అలాగే గొంతు నొప్పి, దగ్గు ఈ లక్షణాలతో కనిపిస్తున్నారు. కాబట్టి అది టెస్ట్ ద్వారా నిర్ధారణ అయిన తర్వాతే ఆ వైరస్ని అరికట్టడానికి కావాల్సిన మందులు ఉపయోగిస్తే అది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది, ఇతరులకు వ్యాపించకుండా ఉంటుందని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. ఆగస్టు 15వ తేదీని ప్రపంచవ్యాప్తంగా సింహాల దినోత్సవంగా జరుపుకుంటారు ఘనంగా. అందులో భాగంగానే ఈరోజు నిన్న కూడా జూ పార్క్లో ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే తెలంగాణ అడవుల్లో సింహాలు లేవు. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. ఆసియా సింహం అంటే ఒకప్పుడు చాలా గొప్పగా ఉండేది. మొత్తం ఇండియా నుంచి ఆసియా ఖండం అంతా విస్తరించి ఉండేది. అలాంటి ఆసియా సింహాల కొరత ఇప్పుడు మనం చూడాలంటే అడవుల్లో గుజరాత్లోని గిర్ అడవుల్లో ఉన్నాయి. అసలు ఆ లుక్కు, ఆ టీవీ, ఆ దర్పం, ఆ సింహానికి ఉన్న అందం వేరుగా ఉంటుంది. అయితే ఈ అరుదైన వన్యప్రాణుల్ని సంరక్షించాలి అన్న ఉద్దేశంతో హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఈ ఆసియా సింహాల కోసం, వాళ్ళ సంరక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడ 11 సింహాలు ఉన్నాయి జూ పార్క్లో. ఇటీవలే 6 పిల్లలు కూడా పుట్టాయి. మొత్తంగా 17 అని చెప్పుకోలేం, కానీ 11 పెద్ద సింహాలు ఉన్నాయి, 3 చిన్న సింహాలు ఉన్నాయి. అయితే ఈ 11 సింహాల్లో 3 మగ సింహాలు, 8 ఆడ సింహాలు. వీటి కోసం జూ పార్క్ అధికారులు
వైద్యానికి కావాల్సిన పర్యవేక్షణ ఉంటుంది, వ్యాక్సినేషన్, వాళ్ళ ఆహారపు అలవాట్లు, ఎంత ఆహారం కావాలి, వాళ్ళ బిహేవియర్ అన్నీ గమనిస్తూ ఉంటారు. వాళ్ళకు సంరక్షిస్తూ వాళ్ళ జనాభా వృద్ధి చేసేలా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక మనం పులులు చూసుకున్నట్లయితే తెలంగాణ అడవుల్లో ఇటీవల వచ్చిన జాబితా ప్రకారం 21 పులులు ఉన్నాయి. మన జూ పార్క్లో అయితే రాయల్ టైగర్ ఉంది, వైట్ టైగర్ ఉంది, 2 టైగర్లు. అయితే ఈ ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా అసలు వీటి యొక్క ప్రాధాన్యత ఏంటి, పబ్లిక్లో అవేర్నెస్ కల్పించేలా జూ పార్క్ పలు టాక్ షోలు కూడా నిర్వహిస్తుంది. అంటే అడవులు ఉండాలి, అడవులు ఉంటేనే ఈ వన్యప్రాణులు బతుకుతాయి, వాటిని కాపాడాలి. ఒక పక్కేమో పర్యావరణ పరిరక్షణ జరగాలి. అడవులు అంతరించిపోతున్నాయి, అడవులు అంతరించిపోతే ఈ అరుదైన వన్యప్రాణులన్నీ అంతరించిపోతాయి. అందులో భాగంగానే ఇప్పుడు మనం చూసుకున్నాం, ఆసియాలో ఒకప్పుడు వెలిగిన ఆసియా సింహాలు కేవలం ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో ఎక్కడా లేవు, అడవుల్లో జూ పార్క్ మాత్రమే పరిమితమయ్యాయి. అలాంటి దుస్థితి ఉంది. నిజంగా అడవిలో చూడాలంటే గుజరాత్ వెళ్ళాలి, గుజరాత్ అడవుల్లో ఉంటాయి. మనం చూసుకున్నట్లయితే 390 ఎకరాల్లో నెహ్రూ జూలాజికల్ పార్క్ ఉంది. వీటి కోసం ఏవైతే సింహాలు, అడవులు, ఈ పులులు, పెద్ద పులులు ఉన్నాయో రాయల్ టైగర్, వైట్ టైగర్, వీటికి సహజ సిద్ధమైన ఆవాసం కల్పిస్తూ, అడవిలో ఉన్నట్టు వాతావరణం కల్పిస్తూ, వాటి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ, వాటి కోసం 45 ఎకరాల్లో ప్రత్యేక సఫారీ 1974లోనే ఏర్పాటు చేశారు. వీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. మన దగ్గర ఉన్న అరుదైన వన్యప్రాణులు చాలానే ఉన్నాయి జూ పార్క్లో. అయితే ఈరోజు ప్రత్యేకత ఈ సింహాలకు సంబంధించిందే కాబట్టి పలు షోలు నిర్వహిస్తున్నాం. పబ్లిక్లో వాళ్ళ పట్ల, అంటే ఈ సింహాల పట్ల, పులుల పట్ల అవగాహన కార్యక్రమాలు కల్పించేలా, వాటి యొక్క ప్రాధాన్యత ఏంటి, వీటి అవసరం ఏంటి అనే అంశాలని కూడా జూ పార్క్ అధికారులు ప్రజలతో తమ అభిప్రాయాల్ని కూడా పంచుకున్నారు. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం @5 PM. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.